హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, అంటే సుమన్ టీవీలో దగ్గర ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఒక 1000 స్టాక్స్ పైన మనం రికమెండ్ చేసి వచ్చుంటాము. అంటే మీరు సుమన్ టీవీకి ఇన్ని స్టాక్స్ మనము అందించాము త్రూ, అంటే మీరు అంటే ఎవ్రీడే మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వల్ల కంటిన్యూగా మనం కూడా దానికోసం కృషి చేసి, అంటే ఇది ఒక మామూలు టాస్క్ కాదు, రెగ్యులర్గా మీకు స్టాక్స్ అందియడం. ఇది ఎలా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ అనమాట. ఎందుకంటే కూర్చొని స్టాక్స్ చూడాలి, చూసి అనలైజ్ చేయాలి, దాన్ని పర్ఫెక్ట్గా మీకు అందించాలి, ఆన్ టైంకి ఇవ్వాలి. ఇవన్నీ చాలా, అంటే ఒక ఎమోషన్స్తో ఉంటుంది ఇది. ఎందుకంటే అన్నీ స్పీడ్గా చేయాలి, చేసి మీకు ఇవ్వాలి అని ఉంటుంది. ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ టు మీ. బట్ మీకు వచ్చి హ్యాపీగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందులో కూడా నాకు కొంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఇట్స్ ఆల్సో వెరీ బ్లెస్డ్ అనమాట. అది కాబట్టి మీకు రెగ్యులర్గా అందిస్తున్నాను. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఫస్ట్ స్టాక్ చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు ఒక 18 వారాలు, ఎన్ని వారాలు? 18 వీక్స్ ఈ స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 133 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 135 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 152, 171, 201. స్టాప్ లాస్ వచ్చి 115 రూపాయలు స్టాప్ లాస్. ఆర్బిఎల్ బ్యాంక్ ఇది కూడా ఒక 8,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి, ఇది ఒక నెట్వర్క్ స్టాక్. ఇది రాజ్ టీవీ నెట్వర్క్. చూడండి, రాజ్ టీవీ నెట్వర్క్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 47 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 50 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 60, 71, 82. స్టాప్ లాస్ వచ్చి 37 రూపీస్ స్టాప్ లాస్. ఇవన్నీ వచ్చి ఒక 18 వీక్స్కి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము హైదరాబాద్లో December 10th and 11th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాపు. ఆల్మోస్ట్ ఇప్పుడు సీట్స్ అన్ని 50% అబోవ్ సీట్స్ కంప్లీటెడ్. చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతుంది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే బుకింగ్స్ వచ్చి తొందరగా క్లోజ్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ లిమిటెడ్ సీట్సే, అందుకని చెప్తున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో నేను రియల్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత వండర్స్ చూస్తారు. షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. తర్వాత ఇది ఒక లైఫ్ టైం అసెట్ అండ్ లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నాం మనము. ఇవన్నీ అడిషనల్ యాడెడ్ అనమాట. అది తర్వాత ఇంట్రాడేకి బ్యాంక్ నిఫ్టీ ఒకటి చెప్పిస్తున్నాము, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ.
ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మనం అందిస్తున్నాము. అంటే ఎలా చెప్పాలంటే, నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ వచ్చి ఒక జెమ్స్ లాగా మనం తయారు చేస్తున్నాం. అది అందరికీ తెలుసు. అంటే వాళ్ళంత డిసిప్లైన్, వాళ్ళంత వాళ్ళని అలా రెడీ చేసి పెట్టాను ఒక్కొక్కరిని. అంత వండర్ఫుల్గా. అంటే ఈరోజు గురుప్రసాద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారంటే వాళ్ళకు అంటే ఎలా చెప్పాలంటే, రియల్గా వాళ్ళు ఒక జెమ్స్. అంటే లైఫ్లో వాళ్ళు ఎవరిని డిపెండ్ అవ్వరు. వాళ్ళే చక్కగా లైఫ్ లాంగ్ ఇది ఒక అసెట్ లాగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎందుకంటే అది వచ్చి ఓన్లీ మన గ్రూప్లో ఉండే వాళ్ళకే తెలుసు. వాట్సాప్ గ్రూప్ ఉంది అందరికీ. ఆ గ్రూప్లో ఉండేవాళ్ళు ఎంత చక్కగా బిజినెస్ చేసుకుంటారంటే అంత. అది తర్వాత 2 స్టాక్స్ చెప్పాను. మరొక స్టాక్ వచ్చి చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. నన్ను చాలామంది అడిగారు. నేను ఆల్మోస్ట్ ఇది బాటమ్ నుంచి ఇస్తూనే వచ్చాను, ఒక లో ప్రైస్ నుంచి ఇస్తూనే వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 120లో ఒక ఎంట్రీ కూడా ఇచ్చాను ఈ స్టాక్ గురించి, బ్యాంక్ ఆఫ్ బరోడా. బట్ అయితే స్టాక్ వచ్చి ఇప్పుడు 140లో ఉంది. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు 140లో ఉంది, ఏం చేయాలి అని చెప్పి. అంటే ఆ 120 ఎంట్రీ మిస్ అయిన వాళ్ళు చెప్తున్నాను. ఎంట్రీ చాలామంది నేను 120లోనే బై చెప్పాను, కొన్నారు. 120 ఎంట్రీ మిస్ అయిన వాళ్ళు కావాలంటే ఇక్కడ 140లో ఒక 50% కొనుక్కోండి. ఇక దిగిందంటే మళ్ళీ 120 ఆ రేంజ్లో అక్కడ కూడా ఒక 50% బై చేసుకోండి. ఇది ఒక టార్గెట్స్ ఉంది, ఒక 18 వీక్స్కి. 152 ఫస్ట్ టార్గెట్, తర్వాత 188 సెకండ్ టార్గెట్, 245 థర్డ్ టార్గెట్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది కూడా వచ్చి మనకి 74,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2000 అంటే ఒక 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇన్వెస్ట్మెంట్లో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. చాలామంది ఈ ప్రోడక్ట్ మన దగ్గర తీసుకున్నారు. అంటే ఎలా చెప్పాలంటే, అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే ఈ ప్రోడక్ట్ ఎలిజిబుల్. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, వాళ్ళే ఆ ఓర్పుతో ఉండగలరు. ఎందుకంటే వాళ్ళందరూ కోటీశ్వర్లకి ఈ వ్యాపారాన్ని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. అలాంటి వాళ్ళే ఆ ఓర్పుతో ఉండగలరు, ఉండి ఆ అమౌంట్ని వాళ్ళు మల్టిపుల్ చేసుకోగలరు. అది చూడండి, అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయమన్నాను. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చి ఎలా చెప్పాలంటే, నెక్స్ట్ 5 yearsలో ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. అదేలాగా ఇంకో ప్రోడక్ట్ ఉంది, అది కూడా 3 yearsలో. ఆ 3 yearsలో కూడా ఆ 50 lakhs అనేది 1 crore. రెండింటికి డిఫరెన్స్ వచ్చి, ఈ 3 years ప్రోడక్ట్కి వచ్చి డివిడెండ్స్ అవన్నీ రాదు. ఈ 5 years ప్రోడక్ట్లో వచ్చి డివిడెండ్స్ వస్తుంది అంతే. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది, వీళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అన్నీ వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. చక్కగా మనం రికమెండ్ చేసిన స్టాక్స్ వాళ్ళు కొనుక్కుంటారు. చక్కగా కొనిపెట్టుకుని మనం రికమెండ్ చేసినందుకు మనము జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం వీళ్ళ దగ్గర, అంతవరకే. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కూడా రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుని తీసుకోండి. ఇది చాలామంది తీసుకున్నారు. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.